ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి మొదటి మాసంలో 3 రాజ్యసభ స్థానాలకి ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి వారు రిటైర్ అవుతున్నారు. అదే రకంగా కనకమేడల రవీంద్ర కుమార్ తెలుగుదేశం నుంచి, సీఎం రమేష్ అనేటటువంటి వారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనారు రాజ్యసభ సభ్యుడిగా. వారు తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు. సీఎం రమేష్ అనేటటువంటి వారు కూడా పదవీ విరమణ, వారి సంవత్సరం పదవీ కాలం కంప్లీట్ అయింది. సో అంచేత సీఎం రమేష్, కనకమేడల, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ 3 స్థానాలని ఫిలప్ చేయడానికి బహుశా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ఎన్నిక జరగబోతోంది. సో జరగబోతున్నటువంటి సందర్భంలో జరగబోయేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పి మనం ఊహించడం కోసం మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాం. సో మొట్టమొదటిగా కనుక మనం మాట్లాడితే 1983 సంవత్సరంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ గడిచినటువంటి కాలంలో రాజ్యసభలోనూ ఒకప్పుడు లోక్సభలోనూ కూడా అత్యధిక స్థానాలు కలిగినటువంటి పార్టీగా రికగ్నైజ్ కాబడి ఉంది. తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ రోజుకు కూడా వారి ప్రభావం తగ్గటమే కాకుండా అనేక కారణాలతో వారి యొక్క ఓటు శాతం కూడా చాలా ఎక్కువగానే కోల్పోవటం మనం చూసాం. సో ఈ రూపంలో ఇవాళ కనుక మనం మాట్లాడితే ఈ ఎన్నిక తర్వాత రాజ్యసభలో బహుశా తెలుగుదేశం పార్టీకి ఏ రకమైనటువంటి రిప్రజెంటేషను ఉండదు అనేటటువంటి ఒక వాస్తవం మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం వర్గాలన్నింటినీ కూడా బాధ పెట్టేటటువంటి అంశంగానే మనం భావించాలి. సో ఇవాళ కనుక మనం చూస్తే వారికి ఇవాళ అసెంబ్లీలో గడిచినటువంటి 2019 సంవత్సరంలో 23 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనారు. 23 మందిలో గంటా శ్రీనివాసరావు గారు వారు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం అనేటటువంటి దాన్ని ప్రైవేటీకరణ ఆపకపోతే నేను రాజీనామా చేసి వాటి మీద నేను కొట్లాడతాననేటటువంటి దాంతో గడిచిన 3 సంవత్సరాల క్రితం వారు చేసినటువంటి రాజీనామాని మొన్ననే స్పీకర్ గారు ఆమోదించారు. సో 23 శాసనసభ్యుల్లో ఉన్న ఒక స్థానాన్ని వారు కోల్పోయినారు. మిగిలిన వాటిల్లో 4 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకపోయినా, వైసీపీ పార్టీలో జాయిన్ కాకపోయినా ఆల్మోస్ట్ వైసీపీకి సంబంధించిన సభ్యులుగానే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అది. అందులో వల్లభనేని వంశీ, అదే రకంగా గుంటూరు నుంచి ఎన్నికైనటువంటి గిరిధర్, ఒంగోలు జిల్లా నుంచి ఎన్నికైనటువంటి కరణం బలరాం, అదే రకంగా విశాఖపట్నం నుంచి వాసుపల్లి గణేష్, వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి సో వైసీపీలో జాయిన్ కాకపోయినా కూడా ఆ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఆ రకంగా చూస్తే వారికి 18 స్థానాలకే పడిపోయినటువంటి నేపథ్యం. సో 18 స్థానాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక రాజ్యసభ స్థానాన్ని కనుక కైవసం చేసుకోవాలంటే దాదాపుగా 44 సీట్లు అవసరం పడేటటువంటి పరిస్థితుల్లో వారికి దాదాపుగా 26 అసెంబ్లీ సభ్యుల యొక్క మద్దతు వారికి ఉంటే మాత్రమే వారు ఒక స్థానం గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. అదర్వైజ్ 3 స్థానాలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి వైసీపీ పార్టీ మాత్రమే దాన్ని కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ వైసీపీ పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా, అదే రకంగా వైసీపీ నుంచి గడిచినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఈ 4 కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. సో వారిని వైసీపీ పార్టీ సస్పెండ్ చేయటమే కాకుండా ఇవాళ స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చినారు. అదే రకంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి 4 తెలుగుదేశం శాసనసభ్యులు కూడా వారు నోటీస్ ఇచ్చినారు. సో వీరందరినీ కూడా ఆల్రెడీ ఒక వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ఇంటరాక్షన్కి పిలిచారు. కొంతమంది అటెండ్ అయినారు, కొంతమంది అటెండ్ అవ్వలేదు. మళ్ళీ తిరిగి ఫిబ్రవరి 1st వీక్లో తిరిగి వ్యక్తిగతంగా వారందరినీ కలుసుకుని వారి యొక్క వివరణ ఇమ్మని కోరారు. సో బహుశా రేపు నోటిఫికేషన్ అయిన తర్వాత వీరందరి మీద కూడా అనర్హత వేటు పడేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కనుక అనర్హత వేటు పడిన రోజున ఇటు ఏ రకమైన ఎన్నికల్లో వారు పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. గడిచినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారు ఎప్పుడు చేసేటటువంటి పని అదే, వేరే పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది బలహీనుల్ని పర్చేజ్ చేయటం ద్వారా వారి వైపు తిప్పుకోవటం ద్వారా వారి యొక్క ఓట్లను తీసుకునేటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. సో ఆ సందర్భాల్లో అనుగుణంగానే ఇవాళ దాదాపుగా 26-27 మంది శాసనసభ్యుల్ని కొనేటటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. దానికి అనుగుణంగానే మనకు అందించినటువంటి సమాచారాన్ని బట్టి కోనేరు సతీష్ అనేటటువంటి ఒక వ్యక్తికి
వారు రాజ్యసభ టికెట్ కేటాయిస్తున్నట్టుగా కొంతమంది మనకి సమాచారం అందించినారు. సో ఆర్థికంగా స్థితిమంతుడైనటువంటి ఆ వ్యక్తి కానీ లేదా మరొక వ్యక్తి కానీ వారు రాజ్యసభ స్థానానికి నిలబడే అవకాశం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా 26 నుంచి 27 మంది శాసనసభ్యుల్ని అన్లెస్ డబ్బు రూపంలో కానీ వేరే రూపంలో కానీ వారి దగ్గర నుంచి కన్విన్స్ చేసి తీసుకొస్తే తప్ప తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు లేవు. ఇవాళ వైసీపీ పార్టీలో అంతర్గతంగా ఒక రకమైనటువంటి సంక్షోభం నెలకొనుంది. దాదాపుగా 70 నుంచి 72 మంది శాసనసభ్యుల్ని వారి యొక్క శాసనసభ స్థానాలు మార్చడం కానీ, కొంతమందిని డ్రాప్ చేసి మరికొంత కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం కానీ, సో ఈ రకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి సందర్భంలో వైసీపీ పార్టీలో జరుగుతున్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో తనకు అనుగుణంగా మార్చుకోవటం, తనకు అనుగుణంగా మలుచుకోవటం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టినటువంటి విద్య కాబట్టి వారు దాని మీదనే ఆధారపడి మేము ఖచ్చితంగా ఒక సీట్ని మేము గెలుచుకోబోతున్నాం అనేటటువంటి మాట చెప్పారు. నార్మల్గా ఏదైనా మనం విలువల కోసం ప్రాకులాడినా లేదా మనకి రానటువంటి సీటు కోసం మనం ప్రయత్నం చేయడం అనవసరమని రాజకీయ పార్టీలు అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ దానికి భిన్నంగా ఆలోచించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తప్పనిసరిగా ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలని తను దాన్ని అనుకూలంగా మలుచుకోవటం అనేటువంటి ప్రయత్నం ఎప్పటికీ ఆయన ఆపడు. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడుతుంటాడు, సంక్షోభాల నుంచే మనం అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి మనం అనేటటువంటిది. సో దాని ప్రకారం రేపు వైసీపీ పార్టీలో ఉండేటటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఆ అసంతృప్తులు రేపు తెలుగుదేశం పార్టీకి ఓటేసేటటువంటి అవకాశం ఉందా, ఇవి చూడాల్సినటువంటి అంశాలు. ఏవైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి బలాబలాల అనుగుణంగా కనుక మనం చూస్తే 3 ఖాళీ అవ్వబోతున్నటువంటి 3 రాజ్యసభ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్ళేటటువంటి సంఖ్యాబలం వైసీపీ దగ్గర ఉంది. కానీ పార్టీలో క్రియేట్ అయినటువంటి సంక్షోభం, రాజకీయపరమైన సంక్షోభం ఏదైతే ఉందో అది కొంత తెలుగుదేశానికి అనుకూలంగా మారేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గనక ఒక సీటు గెలవాలంటే వారికి ఉన్నటువంటి 18 మంది యొక్క సభ్యత్వం వారి యొక్క ఇది అడ్వాంటేజెస్గా లేదు వారికి. సో 26-27 మందిని వారు పర్చేజ్ చేస్తే తప్ప గెలవనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత రాజ్యసభలో ఒక్క స్థానాన్ని కూడా పొందలేనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోతున్నట్లో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. చూద్దాం, రాజకీయాల్లో ఎప్పుడు కూడా మార్పులు జరగటం అనేటటువంటిది, కొన్ని సంచలనాలు జరగటం అనేటటువంటిది జరిగేటటువంటి ప్రక్రియగానే ఉండే అవకాశం ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా రుజువైనటువంటి నేపథ్యంలో రేపు రాజ్యసభ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి తీర్పులు ఏమైనా రాబోయే అవకాశాలు ఉన్నాయా, సంచలనాలు అయ్యేటటువంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా 2 పార్టీల యొక్క అంతర్గత వ్యవహారమైనా. చూద్దాం ఏ పార్టీ ఎవరిని ఇంటాక్ట్గా పెట్టుకుంటుంది. రాజ్యసభ స్థానాలు 3 రావాల్సినటువంటి పరిస్థితుల్లో రెండు తెచ్చుకుని ఒకటి కోల్పోతారా, లేదా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరుగా మిగులుతాయా, చూడాల్సినటువంటి అంశం.